అహల్య శాప విమోచనం పొంది స్త్రీ రూపాన్ని పొందింది. సీతాదేవిని పరిణయం ఆడే సందర్భంలో జనక మహారాజు వద్ద ఉన్న శివధనస్సును శ్రీరాములు ఎక్కుపెట్టి సీతమ్మను వరించాడు. అలా వనవాసం చేస్తున్న సమయంలో శూర్పణఖ రాముడిని మోహించి లక్ష్మణునిచే భంగపడిన శూర్పణఖ తన సోదరుడైన రావణునికి సీతాదేవి యొక్క అందచందాలని తెలుపుతూ రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మను అపహరించేందుకు కారకురాలైంది. సీతా వియోగంలో సీతామాత జాడను వెతుకుతూ వెళ్తున్న రామలక్ష్మణులను రామదర్శనం కోసమే పరితపిస్తున్న శబరి ఆశ్రమంకు వెళ్లారు. ఆ సమయంలో శబరి ఇలా రామదర్శనాలకై నిరీక్షిస్తూ ఉన్నది. झोपड़ी